ఇప్పుడెక్కడికో కొత్త ప్లేస్కి తీసుకెళ్తోంది. మేబీ ఏదైనా మిస్టరీ ఉండొచ్చేమో అక్కడ. ఇదేంటి, పాము ఇక్కడి వరకు తీసుకొచ్చి మాయమైపోయింది. ట్రాప్ చేసిందా ఏంటి? బాబు, నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు భవాని భయం? అయినా పాము ఇక్కడికొచ్చి ఎందుకు మాయమైంది? ఎందుకు ఇక్కడి దాకా తీసుకొచ్చింది? భవాని, అక్కడ చూడు. ఇద్దరు లోపలికి వెళ్లారు. రాహుల్తో పాటు పాము కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకోవాలి. అక్కడ దీపం ఎవరు వెలిగిస్తున్నారు బాబు? చూద్దాం పద. మ్యాజికల్ భవాని. బాబు వద్దు బాబు. ఏం కాదులే భవాని. భవాని, లోపలికెళ్ళి చూద్దాం పద. వద్దు రాహుల్ బాబు, ఇంకా మనం ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు. అది కాదు భవాని, ఇంతవరకు వచ్చాం. ఇంకాస్త లోపలికి వెళ్తే ఆ మిస్టరీ ఏంటో తెలిసిపోతుంది. వద్దు బాబు, ఇక్కడి నుంచి దారేంటో మనకి తెలీదు. ఇక్కడి వరకు తీసుకొచ్చిన పాము ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలీదు. ఇక మనం ముందుకు వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు బాబు. నా మాట విని మనం వెళ్ళిపోదాం రండి. భవాని, నా మాట విను భవాని. లేదు బాబు, ఈ విషయంలో మీ మాట వినను. పదండి భవాని. భవాని, పదండి బాబు, రండి బాబు. అమ్మా, రాహుల్ బాబుకి పరిశోధనలంటే ఇష్టం ఉండడం వల్లే ఆ పాముతో పాటు ఇక్కడి వరకు వచ్చాడు. దయచేసి రాహుల్ బాబుని క్షమించమ్మా. నేనసలు దేవుణ్ణే నమ్మను కదా. మరి నన్నెందుకు ఆ పాము ఇక్కడి వరకు తీసుకొచ్చింది? అసలేం జరుగుతోంది? పదండి రాహుల్ బాబు. ఒక్క నిమిషం భవాని. రండి బాబు. చెప్పులేసుకో బాబు. పదండి, రమ్మంటుంటే. భలే దొరికారే ఇద్దరు. ఇప్పుడు చూడు మీతో ఎలా ఆడుకుంటానో. లోపల ఏం జరుగుంటుంది?
ఆ పాము ఏమై ఉంటుంది తెలుసుకోవాలి. అల్లుడు లేడేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటల్లుడు ఇంత అర్ధరాత్రి పూట పడుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? గుడి దగ్గరికి వెళ్ళాను మావా. అబ్బా, ఆ ముక్కరిని ఎలాగోలా సంపాదిద్దాం అల్లుడు. అందుకని ఇంత రాత్రి పూట నిద్ర అనుకుని మరీ మెలకుగా ఉండాలా? నేను వెళ్ళింది అందుకు కాదు మావా, ఇందుకు. ఈ ఒక్క ఆధారం చాలల్లుడు వాళ్ళిద్దరినీ పంచాయతీకి ఏడ్చి రచ్చ రచ్చ చేయడానికి. పంచాయతీకి ఏడ్చడం వల్ల మనకి ఒరిగేదేం లేదు మావా. నువ్వు సరిగ్గా చూస్తే దీంట్లో ఒక రహస్యం ఉంది. వాళ్ళిద్దరూ గుడి బయటికి రాగానే తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. చూసావా? అవునల్లుడు, వాటంతట అవే ఎలా మూసుకుపోయాయి? ఇదే కాదు మావా, ఆ రాహుల్ గాన్ని గుడిలోకి తీసుకెళ్ళింది కూడా ఒక పాము. ఏంటి, పామా రాహుల్ని గుళ్ళోకి తీసుకెళ్ళిందా? ఎలా అల్లుడు? ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఆ గుళ్ళో ముక్కెరొక్కటే కాకుండా వేరే ఏదో శక్తి ఉంది. అంటే నేను అమ్మోర్ని ఎదిరించి గెలవలేకపోతున్నానంటే దానికి కారణం ఆ ముక్కెర కాదన్నమాట. ఆ ముక్కెర కన్నా గొప్ప శక్తి ఆ గుడిలో ఇంకేదో ఉంది. ఆ రహస్యమేంటో మనం తెలుసుకోవాలి. అలాగే అల్లుడు, ఏమై ఉంటుందా రహస్యం? అల్లుడు, ఏమైంది అల్లుడు? ఏమైంది అల్లుడు? ఈరోజు తారీఖు ఎంత మామా? 27. ఎందుకు అల్లుడు అలా అడుగుతున్నావు? ఈ ఊరంతా కలిసి మా అమ్మ నాన్నని కాల్చి
చంపిన రోజు రేపే మావా, రేపే. బాధపడకలడు. వాళ్ళ కడుపున పుట్టి వాళ్ళు బతికుండగానే కాల్చి చంపిన ఈ ఊరిని, వాళ్ళ చావుకి కారణమైన ఆ భవానీని ఏమి చెయ్యలేక చేతకాని వాడిలా ఇలా ఉన్నాను. చేతకాని వాళ్ళ ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరిని కూడా చంపలేకపోయాను. బాధపడకలడు. మీ అమ్మ నాన్నని చంపిన వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకుంటావు, కానీ దానికి సమయం అనుకూలించాలి కదా. నువ్వేం బాధపడగలడు. వాళ్ళు ఏం చేయగలని చెప్పు. ముందు నీ శక్తి పెంచుకో, ఆ తర్వాత నీ పగని ఎలా కావాలంటే అలా తీర్చుకోవచ్చు. అలాగే మావా, ఈ ఆలస్యం చేయకూడదు. తొందరలోనే గురువుగారిని కలవాలి. ఇదేంటి, రాత్రి కంగారులో తాళం వేయడం మర్చిపోయాం కదా. మరెవరు వేసుంటారు? రాత్రి రాహుల్ బాబు గుళ్ళోకొచ్చేటప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయన్నాడు. మేమిద్దరం తిరిగి వెళ్ళేటప్పుడు తలుపులు వాటంతట అవి మూసుకుపోయాయి. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ అమ్మవారేమైనా చేసుంటారా? భవానీ, నువ్వు అమ్మవారి ప్రాంగణం శుభ్రం చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నాన్న. అమ్మా భవానీ, ఏం నాన్న? రామ్మా, ఇటు చూడు. ఏమిందన్నా? ఇటు చూడమ్మా. అమ్మా, అమ్మోరు తల్లి. నాన్నా, ఈ పాదాల అచ్చులు నిస్సందేహంగా ఆ అమ్మోరి పాదాల అచ్చులే అమ్మా. అంటే రాత్రి అక్కడ దీపం వెలిగించింది అమ్మవారే అన్నమాట. ఎందుకు అక్కడ దీపం వెలిగించారు? దేనికోసం? భవానీ, మనం ఎంత అదృష్టం చేసుకుని ఉంటే మనకు ఇలా అమ్మోరి పాదాల అచ్చులు చూసే భాగ్యం కలుగుతుంది తల్లి. అవును నాన్న. ధన్యులం తల్లి. పాహి మాం, పాహి మాం. అమ్మా, రాత్రి దీపం వెలిగించింది నువ్వా? నేనసలు నమ్మలేకపోతున్నానమ్మా.
రాత్రి నేను రాహుల్ బాబు అక్కడికొచ్చామమ్మా. ఆ దీపం ఎవరు వెలిగించారో అని చుట్టూ చూసాం. ఎవరూ కనిపించలేదు. అమ్మా, నువ్వు నా కళ్ళకి కనిపించుంటే ఎంత బావుండేదో కదా. అమ్మా, రాహుల్ బాబు పరిశోధనలంటూ ప్రాణాలు లెక్క చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడు తల్లి. అమ్మా, ఏంటి అపశకునం? అంటే రాహుల్ బాబుకి ఏమైనా జరగబోతుందా? వద్దమ్మా, రాహుల్ బాబుకి ఏం కాకూడదు. ఆయనకేం కాకుండా నువ్వే కాపాడాలి తల్లి. కాపాడు. ఐ వాజ్ షాక్డ్ సార్. ఆ పాము నాకేదో ఇండికేట్ చేస్తూ ఉంటే దాన్ని ఫాలో అవుతూ టెంపుల్లోకి వెళ్ళాను. ఆ ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేశాను. అండ్ ఆ ఆయిల్ శాంపిల్ కూడా నా ఫ్రెండ్తో మీకు పంపించాను. ఐ థింక్ ఇంకో 10 minutesలో మీ దగ్గర ఉంటాయి. చెక్ ఇట్ వన్స్. ఆల్రెడీ తీసుకోవడము అయింది, చెక్ చేయడము అయింది రాహుల్. ఓహ్, నైస్ సార్. డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్? ఎస్ రాహుల్, నువ్వు సెండ్ చేసిన ఫోటోలన్నీ చూశాను. ఆ ఆయిల్ కూడా ఎగ్జామిన్ చేసి చూశాను. ఆ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటిది కాదు, అది 500 సంవత్సరాల క్రితంది. వాట్? 500 years? ఏమంటున్నారు సార్? అవును రాహుల్, నార్మల్ ఆయిల్ అయితే ఇన్ని సంవత్సరాల్లో కన్ఫర్మ్డ్గా స్పాయిల్ అయ్యేది. బట్ ఇది చాలా స్పెషల్ వన్. అంటే 500 years నుంచి ఆ ఆయిల్తోనే గుళ్ళో దీపం వెలిగిస్తున్నారా? మేబీ అయ్యుండొచ్చు. ఏంటి సార్ ఆ గుడి? ఒక ప్లేస్లోనేమో సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అవ్వదు, ఇంకో ప్లేస్లో రెక్కల గుర్రం ఎగురుతూ ఇంకా ఉంది అని ఉంటుంది. ఇప్పుడేమో ఈ ఆయిల్. అసలు అంత మిస్టీరియస్ ప్లేస్కి వెళ్ళి ఆ దీపం ఎవరు వెలిగిస్తున్నారు సార్? ఎవరు వెలిగిస్తున్నారనే క్వశ్చన్ కాకుండా ఎవరి కోసం వెలిగిస్తున్నారనేదే చాలా ఇంపార్టెంట్ రాహుల్. దేవుడి కోసమా లేక దేవుళ్ళ ఉన్న మనిషి కోసమా, దేనికోసమనేదే $1 million క్వశ్చన్ రాహుల్. అక్కడ ఏదైనా సస్పిషియస్గా? నో సార్. ఆ తర్వాత పాము మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా నేను అక్కడే ఇంకాసేపు ఉంటే అది ఎవరి కోసమో ఎందుకోసమో తెలుసుకునేవాణ్ణి సార్. బట్ భవానీ నన్ను బయటకు తీసుకొచ్చేసింది. అసలేం జరుగుతుంది సార్ ఆ గుళ్ళో? నా లైఫ్లో ఇలాంటి మిస్టరీని నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా రాహుల్, నాకు ఈ చిన్న చిన్న మిస్టరీలు రుచించలేదు అని. ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్న మిస్టరీ కావాలి అని. అది ఇదే రాహుల్. ఆ గుడే నీ లైఫ్ టైంకి సరిపోయే మిస్టరీ. నాకు అదే అనిపిస్తోంది సార్. బట్ ఐఎమ్ డామ్ షూర్ ఆ మిస్టరీ ఏంటో నేను ఖచ్చితంగా కనుక్కుంటాను. వదిలిపెట్టాను సార్. ఆ గుళ్ళో ఏదో సైన్స్ కందనే టెక్స్ట్ రాసుంది రాహుల్. అదేదో ఫైండ్ అవుట్ చేస్తే యు విల్ క్రియేట్ ఏ హిస్టరీ. ప్రపంచమంతా నీ గురించి, ఆ మిస్టరీ గురించే మాట్లాడుకుంటుంది. డెఫినెట్లీ సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే రాహుల్, బాయ్. బావా, ఏంటి బావా నువ్వు? కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. గీత, ఏంటి భవానీ ఇంతలా పరిగెడుతూ వచ్చావు? ఎంత ఆయాస పడుతున్నావో చూడు.
ఫోన్ ఫోన్ చేయి. ఏంటి ఏమన్నావు? రాహుల్ బాబుకి ఫోన్ చేయి గీత. అయినా రాహుల్ బాబు ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కదా. అయ్యో, నంబర్ లేదా? ఆ, నీకు రాహుల్ బాబు నంబర్ తెలీదా? ఎప్పుడు ఆయన పక్కనే ఉంటావు కదా. ఒక్కసారి చెప్పారు గీత, కానీ నేను అది ఎక్కడ రాసుకోలేదు. మరి ఇప్పుడు ఎలా చేస్తాం భవానీ? గుర్తొచ్చింది గీత. 9 8 9 7 9. కలవట్లేదు భవానీ. మళ్ళీ చేయి గీత, కలుస్తుంది. లేదు భవానీ, కలవట్లేదు. అసలు ఏమైందే? ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మోరికి అభిషేకం చేసి రాహుల్ బాబుకి మంచి జరగాలని మొక్కుకుంటుంటే అమ్మోరి ముందున్న దీపం ఆరిపోయింది గీత. ఆగు భవాని. నువ్వు రాహుల్ బాబు కలిసి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి రాహుల్ బాబుకి ఒక పాము కనిపించింది.